4, 5 డిప్స్ కొట్టిన. మాడు 4,000 దాకా కొట్టేసినానురో డిప్సు. అరె నా చిన్న పని కాదు. ఓయ్ మావ మర్చిపోయానురో. ఇంకొకడు వచ్చాడురా ఫేస్ రివీల్ అంటనా. ఈరోజు ఎవరు గుర్తొస్తున్నారో నాయనా. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. ఇప్పుడు మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతది ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివీల్ అని. నిజమే ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివీల్ అయిందని చెప్పి ఒక మనిషి వచ్చిండు. మళ్ళీ ఇంకో మనిషి వచ్చిండు. ఆల్రెడీ ఇద్దరొచ్చేసారు ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివీల్ అని చెప్పి. ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఏందంటే చాలా జెన్యూన్‌గా చాలా క్యాజువల్‌గా నేనే ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు అంటే ఫన్నీగా చెప్పడం వల్ల ఏంటంటే అది నిజమనుకో అతను మాట్లాడే కన్వర్సేషన్ కూడా వేరే వ్యక్తితో కాల్ మాట్లాడేటప్పుడు దాన్ని రికార్డ్ చేసి పెట్టడం గాని దానివల్ల ఏందంటే నిజమే అని జనాలు అనుకున్నారు. నిజమని జనాలు అనుకున్నారు. తర్వాత ఏమైతే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడొచ్చేసరికి మళ్ళీ ఇంకొక ఆయన రావడం ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్ళీ బక్క వ్యక్తి మళ్ళీ మాట్లాడడం అది ఇంకో సెకండ్ పర్సన్ అని అనటం. మళ్ళీ థర్డ్ పర్సన్ దాకా రాలేదు. నేను థర్డ్ పర్సన్ మళ్ళీ వచ్చేలోపు నేను దీని గురించి ఒక వీడియో చేద్దామని క్లారిటీతోటి వచ్చాననమాట. ఇక్కడ మీరు ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివీల్ అని అనుకుంటారు కదా! నిజంగానే ఫ్లాష్ మ్యాన్‌కి ఒక ఫేస్ ఉంది. ఆ ఫేస్ అనేది ఫ్లాష్ మ్యాన్ ఎప్పుడు మాస్క్ ఏసుకొని కనిపిస్తుండు కదా! మాస్క్ లేకుండా ఉంటే ఫ్లాష్ మ్యాన్ ఎలా ఉంటాడో అదే కార్టూన్ వీడియో వైస్‌గా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! జస్ట్ మీకు 3 సెకండ్స్ స్క్రీన్ మీద అతని ఫేస్ చూడండి. అదే ఒరిజినల్‌గా అంటే ఫ్లాష్ మ్యాన్ కార్టూన్‌లో ఫ్లాష్ మ్యాన్ ఫేస్ అనమాట. మళ్ళీ ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఫ్లాష్ మ్యాన్ క్రియేటర్ ఫేస్ కదా! మనం అనుకుంటున్నట్టే నిజంగా ఫ్లాష్ మ్యాన్ క్రియేటర్ ఫేస్ ఎప్పటికి మీకు రివీల్ కాదు. ఫ్లాష్ మ్యాన్ క్రియేటర్ ఫేస్ మీకు ఎప్పటికి రివీల్ కాదు. దానికి ఫ్లాష్ మ్యానే చాలా సార్లు చాలా సందర్భాల్లో వీడియోస్‌లో గాని, తను మాట్లాడే విధానం గాని దీని గురించి ఫ్లాష్ మ్యానే చెప్పిండనమాట. తను యూట్యూబ్ వీడియోలలో ఫ్లాష్ మ్యాన్ సీరీస్ చాలా ఫేమస్‌గా ఉన్నాయి కదా! 4, 5 మంత్స్ నుంచి యూట్యూబ్‌లో ఫ్లాష్ మ్యాన్ సీరీస్ అని వీడియోస్ వస్తున్నాయి కదా! అదే ద చా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి ఫన్నీ మ్యాన్ 22 మీకు వీడియో వీలైతే స్క్రీన్ మీద ఇక్కడ ఇస్తా. లేకపోతే ఫన్నీ మ్యాన్ 22 అని కొట్టండి. డైరెక్ట్ మన ఫ్లాష్ మ్యాన్ ఫోటోస్ వస్తాయి. ఇంకోటి ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ 1 సీరీస్ వచ్చినప్పుడు ఆల్రెడీ నేను కూడా ఫ్లాష్ మ్యాన్ సీరీస్ చూస్తుంటాను. నాకు కొంచెం ఏందంటే రిలాక్సేషన్ కోసం కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు చూస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యిద్ది. ఫస్ట్ ఫేస్ రివీల్ అయినప్పుడు కూడా చూసినాను. ఫస్ట్ ఫేస్ రివీల్ అయినప్పుడు ఎమ్మటే జస్ట్ సెకండ్‌లోనే తన వీడియోలోనే ఫ్లాష్ మ్యాన్ మాట్లాడిండనమాట. నేను నా ఫేస్ అనుకుంటే ఏరే ఎవరొచ్చిర్రా నేను ఫ్లాష్ మ్యాన్ కాదు. అతను ఫ్లాష్ మ్యాన్ కాదు. నేనే ఫ్లాష్ మ్యాన్ నేనెందుకు బయటకొస్తాను అనే విధంగా మాట్లాడిండు. మళ్ళీ ఇక్కడ మీకు ఫ్లాష్ ఆ సీరీస్‌లో దాని గురించి కన్వర్సేషన్ జరిగినప్పుడు కూడా ఇక్కడ మీకు కామెంట్స్ రూపంలో వాళ్ళు కింద ఏం కామెంట్ చేసుకోరో అవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తా. స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తా. అది ఒకసారి మీరు చూసుకోండి. ఆ కామెంట్స్‌లలో కూడా ఎలాగుందంటే ఫ్లాష్ మ్యాన్ నువ్వు ఫేస్ రివీల్ చేయొద్దు. ఫేస్ రివీల్ చేస్తే నీకు వాల్యూ తగ్గిపోద్ది అనే విధంగా చాలా కామెంట్స్ ఉన్నాయి. అది నిజమే ఫ్లాష్ మ్యాన్‌కి కూడా తెలుసు. ఫ్లాష్ మ్యాన్ అనేది ఒక మాస్క్ మాత్రం అది. బయటకి కనిపించిననుకో అతని మీద ఉన్న అట్రాక్షన్ పోయిద్ది, అటెన్షన్ పోయిద్దని ఫ్లాష్ మ్యాన్ కూడా తెలుసు. ఫ్లాష్ మ్యాన్ కూడా చాలా సందర్భాల్లో అంటే వీడియోలలో ఫ్లాష్ మ్యాన్ వీడియోలో ఫ్లాష్ మ్యాన్ లాగే మాట్లాడిండనమాట. నేనెప్పటికి ఫేస్ రివీల్ చేయను. వాళ్ళ వచ్చేటోళ్ళని నమ్మొద్దన్నట్టు. అంటే వాళ్ళు ఫేమస్ కాడానికి వాళ్ళు వీడియోలు చేసుకుంటారనే విధంగా కూడా మాట్లాడారు. మీకోసారి వినిపిస్తా చూడండి. అదే ఫ్లాష్ మ్యాన్ సీరీస్‌లో వచ్చి ఒక ఫ్లాష్ మ్యాన్ ఒక క్లిప్ మీకు వినిపిస్తా చూడండి. నేనిక్కడ ప్లే చేసేది యూట్యూబ్‌లో ఫన్నీ మ్యాన్ 22 దీంట్లోనే చాలా సందర్భాలు చెప్పిండు. ఓన్లీ ఫ్లాష్ మ్యాన్ సీరీస్ ఫన్నీ మ్యాన్ 22లోనే మాత్రమే వస్తాయి. ఇదే ఒరిజినల్ కంటెంట్ అని దాంట్లో చాలా సందర్భాలు చెప్పినవి దాఖలున్నాయి. ఎందుకంటే దీంట్లో స్టెప్ బై స్టెప్ ఎమ్మటే అంటే అన్నిటికంటే ముందే ఈ ఫన్నీ మ్యాన్ 22 అనే సీరీస్‌లోనే ఫ్లాష్ మ్యాన్ వీడియోస్ అప్‌లోడ్ అయితా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరే వినండి మీకే అర్థమైపోద్ది. ఓయ్ మావ మర్చిపోయానురో. మొన్నొకడు వచ్చాడురా ఫేస్ రివీల్ అంటనా. ఈరోజు ఆ గుర్తొస్తున్నాను నేనా. అరె ఇదేం చేస్తున్నారు ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివీల్ అని చెప్పి లైక్ వచ్చి 10 ఆతే. మస్ హ్మ్. మీరు ఒకవేళ గాని పోయి ఫ్లాష్ మ్యాన్ వీడియోలు గాని చూడాలనుకున్నా, లేకపోతే మళ్ళీ దీని గురించి మాట్లాడాలనుకున్నా కూడా కొన్ని సీరీస్‌లున్నాయి. దాంట్లో పోయి చూడొచ్చు. ఈ ఫ్లాష్ మ్యాన్ అకౌంట్ కనుక్కోవడం ఎలా అంటే యూట్యూబ్ అకౌంట్‌ని ఫన్నీ మ్యాన్ 22 అని ఉంటది. దానికి ఒక కుక్క బొమ్మ ఉంటదనమాట. నవ్వుతూ మనకి ఈ మధ్య మీమ్స్‌లో చాలా ఫేమస్ అని నవ్వుకుంటా. ఆ కుక్క బొమ్మే ఉంటది. దానితో పాటు మనకి మళ్ళీ ఇదే మీరు ఫన్నీ మ్యాన్ 22 నా సబ్‌స్క్రైబర్స్ నేను ఈ వీడియో చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు 92.1K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మేబీ ఒక 2 డేస్‌లో మళ్ళీ పెరిగిపోవచ్చు. నేను చూసేటప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు. 4 మంత్స్‌లో నేను విపరీతంగా సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు. వ్యూస్ కూడా లక్షలలో ఉన్నాయి. 2,00,000, 3,00,000 ఆ మధ్యలోనే ఉన్నాయి. నేను ఈ వీడియోస్ చెప్పడం ఏందంటే, నా ఉద్దేశ్యం ఏందంటే, ఇక్కడ ఫన్నీ మ్యాన్ 22 అనే ఫన్నీ మ్యాన్ 22 అనే ఫ్లాష్ మ్యాన్ సీరీస్‌లో ఇక్కడ మీరు చూసిర్రనుకో, మీకు డే బై డే మీకు అర్థమైపోయి ఉంటది. వాళ్ళొచ్చే ఫేసులన్నీ అబద్ధం అని చెప్పి. ఇది నేను సెకండ్ వీడియో అనమాట. రెండో పర్సన్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది. నేను అరే! ఇట్లా రోజుకో పుట్టుకొస్తారు కదా! మనం కూడా ఒక వీడియో చేస్తే జనాలు కూడా కంక్లూజన్ అని ఉంటదని ఉంటది అనుకుంటారని చెప్పి నేను వీడియో చేస్తున్నా. ఫ్లాష్ మ్యాన్ ఫేస్ అంటే ఫ్లాష్ మ్యాన్ అంతకుముందు ఒకలాగా ఉండు. ఆ ఫేస్ కూడా మీకు రివీల్ చేస్తా. ఎందుకంటే జస్ట్ సీరీస్ మొత్తంలో ఫ్లాష్ మ్యాన్ ఒక 5 సెకండ్ ఒక 2, 3 మినిట్స్ ఏమో ఉంటాడు అంతే అన్‌మాస్క్ తోటి. ఇంక తర్వాత మొత్తం మాస్క్‌తోనే ఉంటాడు. అన్‌మాస్క్ తోటి ఎవరో చూసుంటారు కదా! అందుకని ఇక్కడ మళ్ళీ మీకు స్క్రీన్ మీద ఏస్తాం. ఒకసారి ఫ్లాష్ మ్యాన్ ఫేస్ చూసేయండి. ఒరిజినల్ క్రియేటర్ ఫేస్ అయితే అస్సలు కనిపించదు. ఎందుకంటే అతను మాస్క్
మాస్క్‌లోనే ఉండాలా. మాస్క్ బయటకొచ్చిందంటే కొంచెం దాని సిరీస్ కొంచెం ఫేమ్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫ్లాష్ మ్యాన్ సిరీస్ మాట్లాడుకోవడం కంటే అందరూ అతని ఫేస్ గురించి మాట్లాడుకోవడం, అతని గురించి మాట్లాడుకోవడం, అతని బయోగ్రఫీ గురించి మాట్లాడుకోవడం. ఇక్కడ అతని సిరీస్‌ని స్టాప్ చేసి అతన్ని ఎక్కువ ఎలివేట్ చేస్తూ అతని బయోగ్రఫీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటారనమాట. దానివల్ల ఇతని సిరీస్ కొంచెం రీచ్ తగ్గిపోద్ది. ఇతనికి ఫేమ్ వస్తది. తర్వాత సడెన్‌గా అంతా అయిపోయాక అతని గురించి తెలిసినాక మళ్ళీ కొన్ని రోజులు ఎక్కడికక్కడ సప్పుపడిపోద్ది. ఆలోపు అతని సిరీస్ కొంచెం డౌన్ ఫాల్ అయ్యే విధంగా కూడా ఉంటది. అదే క్రియేటర్‌కి కూడా తెలుసు. ఆయన అంత మామూలు క్రియేటర్ కాదు. ఆయన చాలా పెద్ద క్రియేటర్. ఆయనకు కూడా ఇవన్నీ అతను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికి అతను ఫేస్ రివీల్ చేయడు. ఎప్పుడైతే అతను ఫేస్ రివీల్ చేస్తాడో రీచ్ తగ్గుద్దని నా ఒపీనియన్ వరకు నేను చెప్తాను. మిగతా వాళ్ళ విషయం నాకైతే తెలీదు. అతను నాకు తెలిసినంత వరకు ఫేస్ అయితే రివీల్ చేయడు. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకొని ఫేస్ రివీల్ చేస్తే అతను ఫన్నీ మ్యాన్ 22లో వచ్చే యూట్యూబ్ ఛానెల్‌లోనే ఫేస్ రివీల్ చేసుకుంటాడు. మిగతా ఛానెల్‌లో చేయడు కదా! ఎవరెవరో చెప్పే ఎన్ని డూపులు. ఫన్నీ మ్యాన్ 22 అనేది ఒరిజినల్ కంటెంట్. అతనిది నేను చాలా సందర్భాలు చూసాను. ఎందుకంటే ఎమ్మటే ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ అక్కడే అప్‌లోడ్ అయితుంది కాబట్టి మేబీ ఇప్పుడు 92K ఉన్నారు. ఇంకా ఉంటే కొంచెం పెరగొచ్చు. మొన్న 50K ఉన్నప్పుడు చూసేది ఆల్రెడీ 2, 3 వీక్స్‌లో బాగానే సబ్‌స్క్రైబర్ పెరిగిపోతారు. ఇంకా ఉండే కొన్ని ఈ వీడియో చేయడం వల్ల ఎంతమందికి రీచ్ అయితది. దానివల్ల మళ్ళీ పోయి ఫన్నీ మ్యాన్ 22 అని కొట్టడం వల్ల ఇంకా కొంత సబ్‌స్క్రైబర్స్ రావచ్చు మన నుంచి. ఏదేమైనా ఫ్లాష్ మ్యాన్ ఫేస్ అయితే ఎప్పటికి రివీల్ కాదు. ఫ్లాష్ మ్యాన్ ఫేస్ ఉంది. అది ఎప్పుడంటే మా అన్మాస్‌తో ఉన్నప్పుడు ఒక 2, 3 మినిట్స్ ఉంది. అది మాత్రం అతని ఒరిజినల్ ఫేస్. క్రియేటర్ ఫేస్ అయితే మీకు ఎప్పటికి కనిపించకపోవచ్చు. మేబీ కనిపించనిది ఎప్పుడంటే ఈ మొత్తం సీరీస్ మొత్తం ఎండ్ చేసి అతను ఏదన్నా ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ఒక మూవీ గురించి ఏదైనా ఆలోచించుకున్నా, ఆ టైప్‌లో మనకి అతని ఫేస్ రివీల్ అయిద్ది గానీ, ఈ సీరీస్ స్టార్ట్ చేసేటప్పుడు గానీ అర్ధాంతరంగా ఫేస్ అయితే అతను రివీల్ చేయడు. అతనికి కూడా తెలుసు ఫేస్ రివీల్ చేస్తే అతను అతను క్రియేట్ చేసిన యానిమే గురించి మాట్లాడుకుంటుంటారు గానీ, అతను చేసే యానిమేస్ ఎవరు చూడరని చెప్పి. ఎందుకంటే ఇతని మీద క్యూరియాసిటీతో ఆ యానిమేషన్ చూడడం కొంచెం తగ్గిచ్చేసి, ఆలోపు ఇతని మీద క్యూరియాసిటీ అంతా తగ్గిపోయేలోపు ఆ యానిమేషన్ అందరూ మర్చిపోతుంటారు. దానిలోపు ఏదో కొత్త కంటెంట్ వస్తది. దాన్ని బేస్ చేసుకొని అతను ఎప్పుడు చేయడు. దాన్ని బేస్ చేసుకొని అతను ఎప్పటికి తన ఫేస్ రివీల్ చేయడు. మళ్ళీ చెప్తాను అతను ఫేస్ రివీల్ చేయాలంటే ఏదో ఒక బిగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ క్రియేటర్ నేనని చెప్పడానికి ఎందుకంటే ఆ క్రియేటర్ నేనని చెప్తే అతని ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అయిద్ది కదా! యూట్యూబ్‌లోనే అలా చేసినట్టే ఒరిజినల్ రియల్‌గా మనకి బిగ్ ప్రాజెక్ట్ అంటే ఇంకెలా చేస్తారన్న తన ప్రమోషన్ చేసుకోవడానికి దాని గురించి చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని షేర్ చేయండి. ఫ్లాష్ మ్యాన్ అంటే అందరికి తెలుసు కదా! తట్టేస్తా పోయి అంటాడు కదా! అలాగే ఫ్లాష్ మ్యాన్ ఎప్పటికి తట్టేస్తూనే ఉంటాడు. కళ్ళకి కనిపించకుండా. కళ్ళకి కనిపిస్తే ఫ్లాష్ మ్యాన్ అందరూ తట్టేస్తారు. అది అతనికి తెలుసు. ఓకే. మీరు ఎవరైతే ఫ్లాష్ మ్యాన్ ఫేస్ 1/2/3 అని ఇట్లా వస్తూ ఉందో అవన్నీ అబద్దాలు. ఎవరైతే రియల్ ఫ్లాష్ మ్యాన్ అతనే అని అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫ్లాష్ మ్యాన్ ఫేస్ ఎప్పటికి రివీల్ కాదు. రివీల్ అయ్యే టయాన అతను ఒక బిగ్ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు మాత్రమే రివీల్ అయిద్ది. ఓకే. ఈ వీడియో ఇంతలో మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.